పుచ్చకాయ షర్బత్ ఇప్పుడే ఎండలేలా పేలగొట్టేస్తున్నాయంటే మరో 10 రోజులు పోయేసరికి పొద్దున 10 దాటగానే పొగలో సెగలో. అందుకే ఇది ఒక సిప్పేసి చల్లబడిపోదాం వచ్చండి. ఇప్పుడు తీయటి పుచ్చకాయని తీసుకుని పీసులుగా చేసి పడేసుకున్నాక ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. పావు కప్పు సగ్గుబియ్యంలో నీళ్లు పోసుకుని 5 నిమిషాలు నానబెట్టేసుకున్నాక మరుగుతున్న కప్పు నీళ్ళలో వేసేసి 3 నిమిషాల పాటు ఇలా మెత్తగా ఉడికించేసుకోండి. మీరు పెద్ద సగ్గుబియ్యం వాడితే ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి. ఇప్పుడు వడకట్టేసుకుని పైనుంచి చన్నీళ్ళు పోసేసుకున్నాక తీసి పక్కనెట్టేసుకోండి. పుచ్చకాయ ముక్కల్లో గిన్నెలు వేసేసుకుని అందులోనే ఉడకబెట్టిన సగ్గుబియ్యం, నచ్చితే నల్ల ద్రాక్ష ముక్కలతో పాటు జీడిపప్పు పలుకులు, పావు కప్పు పటికి బెల్లం లేదంటే పంచదార వేసుకుని అందులోనే 2 కప్పులు చల్లటి చిక్కటి పాలు పోసేసుకుని చిటికి ఉప్పేసి కలర్ కోసం బీట్రూట్ తురుముని ఓ 2 బొట్టలు పిండేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక ఒక గ్లాసులు వేసుకుని పుచ్చకాయ ముక్కలో ఐస్ క్యూబ్స్ తో అలంకరించుకుని కలుపుని తాగితే ఉంటదండి. సూర్యుడే లేని సముద్రాన్ని చేరుకుని స్విమ్మింగ్ చేస్తూ సేద తీరినట్టు ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ వంట చేసి మాత్రం వీణా ధీరండి. సూపర్ సేమియా కస్టర్డ్ సుర్రమనే స్పైసీ ఫుడ్ తిన్నాక ఇదొక్క స్పూన్ తింటే చాలండి స్వర్గమే. అయినా స్పూన్ ఎక్కడ సరిపోద్ది, సేరుడున్న సాలదో చేసేద్దారండి. గిన్నెలో లీటర్ పాలు పోసుకుని సిమ్ లోనే కలుపుతా మరిగించుకోండి. గిన్నెలో చెంచా నెయ్యేసి అరకప్పు సేమియాలు వేసుకుని 2-3 నిమిషాల పాటు దోరగా వేపేసుకోండి. ఇప్పుడు ఇలా మరుగుతున్న పాలని సేమియాల్లో పోసేసుకుని 3-4 నిమిషాల పాటు ఇలా ఉడకబెట్టేసుకోండి. ఈ లోపు 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ లో అరకప్పు పాలు పోసుకుని ఉండలేకుండా కలిపేసుకుని దీన్ని కూడా అందులో వేసేసి అడుగంటకుండా సిమ్ లోనే 2-3 నిమిషాలు కలిపేసుకున్నాక పావు కప్పు పంచదార వేసుకుని మరో 2 నిమిషాల పాటు చిక్కబడేంత వరకు సిమ్ లో కలిపేసుకున్నాక పూర్తిగా చల్లారబెట్టేసుకుని గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకుని సన్నగా తరిగిన ఆపిల్స్ కాయ ముక్కలు, అట్టిపండు ముక్కలు, పచ్చ నలుపు ద్రాక్ష పళ్ళు, కిస్మిస్, జీడిపప్పు పలుకులతో పాటు దానిమ్మ గింజలు కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తీసుకుని చల్లగా ఉన్నప్పుడు స్పూన్ తో తీసుకుని తింటా ఉంటదండి. ఈ కస్టర్డ్ కోసం మీ కిచెన్ కూడా కుంభమేళాలాగా కిటకిటలు ఆడిపోతుందేనండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ వంట చేసి మాత్రం వీణా ధీరండి. జున్ను పాలు లేకుండా జున్ను ఉండేవా? ఏ కోడిగుడ్డో కార్న్ఫ్లోర్ వేసేసి ఉంటావు, అవి కూడా వాడలేదా? మరి ఎలా చేసావు? కనీసం జున్ను పౌడర్ కూడా లేకుండా జబర్దస్త్ గా ఉండే జున్ను ఉండదో వచ్చండి. మిక్సీ జార్ లో 1 కప్పు బెల్లం, 1 కప్పు చిక్కటి పాలేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక కమ్మటి చిక్కటి పెరుగుని గంట పాటు ఇలా మూట కట్టి ఏలాడి తీసేసుకున్నారంటే ఇలా గట్టిగా అయిపోద్దండి. దీన్ని 1 కప్పుడు అందులో వేసేసుకోండి. 1/2 కప్పు పాల పొడి, చిటికెడు ఉప్పు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుని రౌండ్ గా ఉన్న గిన్నెలు వేసేసుకుని మీకు ఇష్టం ఉంటే యాలకులు మిరియాల పొడి కూడా చల్లుకోవచ్చండి. 2-3 సార్లు ట్యాప్ చేసేసుకుని మరుగుతున్న నీళ్ళలో ఇలాంటి స్టాండర్డ్ పెట్టి దాని మీద గిన్నెని పెట్టేసుకుని మూత పెట్టేసుకున్నాక పైన ఇంకో మూతను గట్టిగా పెట్టేసుకుని 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో అలా వదిలేసుకుని చాకు గుచ్చుకుని చూసుకుంటే దానికి ఏమో అంటుకోలేదు అనుకోండి, జున్ను రెడీ అయిపోయినట్టేనండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తిప్పేసుకుని మీకు నచ్చినట్టుగా అలంకరించుకుని ముక్కలు కోసుకుని తింటా ఉంటదండి. ఇలాంటి జున్నుని జీవితంలో తినలేదని జనమంతా జై కొట్టాల్సిందేనండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ వంట చేసి మాత్రం వీణా ధీరండి. ఎక్సలెంట్ ఏసీ జ్యూస్. ఏంటి ఏసీ జ్యూసా? ఎట్టకారమా? అదేనండి, యాపిల్ క్యారెట్ జ్యూస్. ఇది తాగితే యాసవిలో కూడా ఏసీలో కూర్చున్నట్టు ఉంటదండి. ఇంకా సాగదీద్దంటారా? స్టార్ట్ చేసేద్దారండి. ముందుగా చెంచాడు సబ్జా గింజల్లో నీళ్లు పోసుకుని నానబెట్టి పక్కనెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ లో 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుని ఒక క్లాత్ లో వేసుకుని గట్టిగా పిండేసి జ్యూస్ పక్కనెట్టేసుకోండి. 1 కప్పు గింజలు తీసేసిన ఖర్జూరాలను వేసుకుని పావు కప్పు పాలు పోసుకుని మెత్తగా పేస్ట్ ఆడేసుకుని పక్కనెట్టేసుకోండి. ఇప్పుడు గిన్నెలో క్యారెట్ జ్యూస్, ఐస్ ముక్కలు, జీడిపప్పు, బాదం పలుకులతో పాటు కొన్ని దానిమ్మ గింజలు, ఖర్జూరం పేస్ట్ కూడా వేసేసుకుని చల్లటి చిక్కటి పాలను 1/2 లీటర్ పోసేసుకుని సబ్జా గింజలు, చిటికెడు ఉప్పు కూడా వేసుకుని కలిపేసుకున్నాక ఇప్పుడు ఒక యాపిల్స్ కాయని శుభ్రంగా చెక్కేసుకుని చూపించినట్టుగా ఆ జ్యూస్ లో తురిమేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక గాజు గ్లాస్ లో ఐస్ ముక్కలు వేసుకుని ఈ జ్యూస్ పోసేసుకుని పైన దానిమ్మ గింజలతో అలంకరించుకుని చల్లగా తాగితే ఉంటదండి. ఎర్రటి ఎండలో కూడా ఎన్నెల కురుస్తున్నట్టు ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ వంట చేసి మాత్రం వీణా ధీరండి. అర్రే రస్క్ పుడింగా రబ్బర్ ముక్కలా ఉందేంటి? రుచి మాత్రం రమ్యంగా ఉందండి. ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈ రస్క్ పుడింగ్ చేసి పెట్టారంటే నిజంగానే ఇది పుడింగే అండమే కాక రోజులు, వారాలు, సంవత్సరాల పాటు దీని గురించి సంభాషించుకోవాల్సిందేనండి. స్టార్ట్ చేసేద్దాం. మందపాటి గిన్నెలో 1/2 లీటర్ పాలు పోసుకుని సిమ్ లోనే ఇలా మరిగించేసుకున్నాక ఈ లోపు 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ లో పావు కప్పు పాలు పోసుకుని ఉండలేకుండా కలిపేసుకోండి. కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లోర్ వాడుకోవచ్చండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకెళ్లి మరుగుతున్న పాలలో పోసేసి 2 చెంచాలు పంచదార కూడా వేసుకుని ఉండలు కట్టకుండా
లేకుండా 5 నిమిషాల పాటు సిమ్ లో ఇలా చిక్కబడేంత వరకు మరిగించేసుకుని పక్కనెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో అరకప్పు పటికి బెల్లం లేదంటే పంచదార వేసుకుని కప్పు నీళ్లు పోసుకుని శుభ్రంగా మరిగించేసుకుని పాకం జస్ట్ ఇలా జిగురుగా అవగానే తీసి పక్కనెట్టేసుకోండి. ఒక బాక్స్ లో చూపిస్తున్నట్టుగా రసగుల్ని పేర్ చేసుకుని ముందర పంచదార పాకం, తర్వాత కస్టర్డ్ మిక్స్ వేసుకుని పైన కొన్ని బాదం పలుకులు జల్లేసుకున్నాక మళ్ళీ రసగులు పెట్టుకుని పంచదార పాకం, కస్టర్డ్ మిక్స్, బాదం పలుకులు ఉంటే గులాబీ రేకులతో అలంకరించేసుకుని ఫ్రిడ్జ్ లోనే గంట పాటు అలా వదిలేసాక తీసుకుని చల్లగా ఉన్నప్పుడే స్పూన్ తీసుకుని తింటా ఉంటుందండి. రెయిన్బోలోని రంగులన్నీ పూసుకుని ర్యాంప్ వాక్ చేసినట్టు ఉంటుందండి. నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణదిరండి. జిల్ జిల్ అనిపించే జాంకాయ ఐస్ క్రీమ్. జలుబు చేస్తదేమో ఊరుకోండి, ఈ ఎండలుగా అన్ని ఎండిపోతుంటాయి. జలుబు ఎక్కడ చేరుతుంది? జాలీగా ఉంటదండి, జబర్దస్త్ గా కూడా ఉంటది. జుర్రేద్దాం ఉంచండి. ముందుగా ముగ్గిన 4 జాంకాయలను శుభ్రం చేసేసుకున్నాక చూపిస్తున్నట్టు ముచ్చికి దగ్గర కోసేసుకుని లోపడున్న గుంజు మొత్తాన్ని జాగ్రత్తగా దొలిచేసుకుని ఈ గుజ్జు మొత్తాన్ని ఒక మిక్సీ జార్ లో వేసి కాచి చల్లార్చిన కూలింగ్ పాలని అరకప్ వేసేసుకుని రంగు కోసం బీట్రూట్ తురుముని 4-5 బొట్లు పిండేసుకున్నాక మెత్తగా వెనలా మిక్సీ పెట్టేసి 2 చెంచాలు పటికి బెల్లం లేదంటే పంచదార వేసేసుకుని చిటికెడు ఉప్పు, 2 10 రూపాయల ప్యాకెట్ల పాల పొన్ను కూడా అందులో వేసేసుకుని చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక దోలు చేసుకున్న జాంకాయలు వేసేసుకుని ముచ్చుకు మూతను పెట్టేసుకుని పొలాలు గుచ్చేసుకుని 7-8 గంటల పాటు డీ ఫ్రిడ్జ్ లో అలా వదిలేసాక ముచ్చుకు మూతను తీసుకుని ముక్కలు చెక్కలుగా కోసేసుకుని కొరుకుని తింటే ఉంటదండి. జామ తోటలో కూర్చుని జాబిలమ్మని చూస్తూ జాగారం చేసినట్టు ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసానే. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణదిరండి. అది కదిగో కుల్ఫీ ఐస్. ఈ రోజుల్లో కిడ్స్ కి కుల్ఫీ అంటే ఈజీగా దొరికేస్తుంది గానీ ఆ రోజుల్లో మాత్రం కుల్ఫీ అంటే కాస్త కాస్ట్లీ అనండి. 10 రోజుల పాటు పాలాలు పోగేయాల్సి వచ్చేదండి. ఇంకా పాటలు లేవండి, మనమే ప్రిపేర్ చేసేద్దాం పద. ఒక మిక్సీ జార్ లో 15 జీడిపప్పులు, 10 బాదం పప్పులు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన వేసుకోండి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో లీటర్ పాలు పోసుకుని 10 నిమిషాల పాటు సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో అస్సలు ఆపకుండా లీటర్ పాలు కాస్త 3/4 లీటర్ అయ్యి చిక్కబడేంత వరకు మరిగించేసుకున్నాక అందులోనే మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్, 2 టేబుల్ స్పూన్లు పంచదార, కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుని మరో 5 నిమిషాల పాటు సిమ్ లోనే ఇలా చిక్కబడేంత వరకు మరిగించేసుకున్నాక ఉంటే కొంచెం కుంకుమ పువ్వు నీళ్లు పోసుకుని కలిపేసుకుని పూర్తిగా చల్లారాక మాత్రమే మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇలాంటి గ్లాసుల్లో గానీ కుల్ఫీ మోడ్స్ లో గానీ వేసేసుకుని టైట్ గా కవర్ చుట్టేసుకుని పొలాలు గుచ్చేసుకోండి. లేదంటే ఇలాంటి స్టీల్ డబ్బాలు వేసేసుకుని తీసుకెళ్లి డీ ఫ్రిడ్జ్ లోనే 5-6 గంటల పాటు అలా వదిలేసాక తీసేసుకుని జస్ట్ అలా నీటిలో ముంచుకుని బయటకు లాగండి. లేదంటే ముక్కలు కోసుకుని పైన పిస్తా పలుకులతో అనగించుకుని కొరుకుని తింటా ఉంటదండి. కుల్ఫీ తింటున్నావా కూలర్ లో కూర్చున్నావా అనే కన్ఫ్యూజన్ చేయాల్సిందేనండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణదిరండి. నారింజను చూస్తుంటే నోరూరిపోతుంది కదా. ఆహా, ఈ నారింజ నాటి రోజుల్ని నెమరేసుకునేలా చేసిందండి. ఇంకా నాంచదంటారా నారింజ రసాన్ని? తీసేద్దాం రండి. ముందుగా నారింజకాయల్ని మజ్జిగ కోసుకుని ఒక ప్లేట్ లో కొంచెం ఉప్పు కారం వేసి కలిపేసి దాని మీద చెక్కన పెట్టి రుద్దేసి కొంచెం పిండుకుని తాగేసాక ఇలా చెక్కలుగా ఉన్న వాటిని చూపిస్తున్నట్టు రసం తీసేసుకుని వీలైనంత మటుకి గింజల్ని ఏర్పారేసి ఈ గుజ్జును కూడా అందులో కలిపేసుకుని ఒక గిన్నెలో వేసేసుకున్నాక కప్పుడు చల్లటి నీటిని పోసేసుకుని కొంచెం ఉప్పు కారం బెల్లం లేదంటే పంచదార వేసేసుకుని ఉంటే కాస్త తేనె కూడా వేసుకుని ఉప్పు కారం రాసిన చెక్కలను కూడా అందులో పిండేసి శుభ్రంగా కలిపేసి ఒక గ్లాసులో వేసుకుని కారంతో అలంకరించేసుకుని కలుపుని తాగితే ఉంటదండి. దెబ్బకి మీ నాలుకతో పాటు నరాలు కూడా నచ్చం చేయాల్సిందేనండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణదిరండి.